హాయ్ ఎవ్రీవన్, టుడే వీఆర్ స్టార్టింగ్ సి లాంగ్వేజ్ సిరీస్. ఈ సిరీస్ ఎన్ని లోపల సి ప్రోగ్రామ్ మీద మీకు ఒక పిచ్చ క్లారిటీ వస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి. ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. మనం మన ఫ్రెండ్కి అర్థమయ్యేలా మాట్లాడాలంటే తెలుగు, ఇంగ్లీష్ లేదా కన్నడలో మాట్లాడతాం, వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. కానీ కంప్యూటర్స్కి తెలుగు, ఇంగ్లీష్ అనేది అర్థం కావు. కంప్యూటర్స్కి కొన్ని స్పెషల్ లాంగ్వేజెస్ ఉంటాయి, లైక్ సి, జావా, పైథాన్, C++, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సి లాంగ్వేజ్ అంటే ఒక మదర్ లాంగ్వేజ్లా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ సి బేస్డ్ డెవలప్ చేశారు. ఈ సి లాంగ్వేజ్ని డెన్నిస్ రిచ్ అనే అతను 1970s డెవలప్ చేశారు. సింపుల్గా ఒక సి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూసినట్లయితే యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఇది హెడర్ ఫైల్ అనమాట. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనమాట. ఇంట్ మెయిన్ అనేది, ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్. ఈ డేటా టైప్ అంటే ఏంటో అనేది ఫర్దర్ రీల్లో తెలుసుకుందాం. మెయిన్ అనేది ఒక మెయిన్ ఫంక్షన్ అనేది. ఎవ్రీ సి ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ హియర్. అంటే సి ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మన ప్రోగ్రామింగ్ అనేది ప్రింట్ఎఫ్ అనేది మన స్క్రీన్ మీద అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది కదా, దానికోసం ఈ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ వాడతాం. మనకు అవుట్పుట్ హలో వరల్డ్ అని చూపిస్తుంది. ఈ స్లాష్ అని ఎందుకు వాడినామంటే కర్సర్ అనేది కింద లైన్కి వెళ్తుంది కదా, అంటే న్యూ లైన్కి. సో దానికోసం ఈ స్లాష్ అనేది వాడినాం. ఇన్ సి ప్రోగ్రామ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ ద సెమీకోలన్. ఈ రిటర్న్ 0 అనేది మనకు ప్రోగ్రామ్ ఎండ్ అయిందని చెప్తుంది. సో సింపుల్గా మన ఫ్రెండ్కి హలో, హాయ్, బాయ్ చెప్పినట్లు ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేసి చూద్దాం ఒకసారి. సో అవుట్పుట్ హలో వరల్డ్ అని అయితే ప్రింట్ చేసింది. సో ఈ కర్సర్ న్యూ లైన్కి వెళ్ళేదానికి మన స్లాష్ అని అనేది వాడినాం. టుడే నోట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయోలో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. లేదంటే మన పేజీని ఫాలో చేసి Day 1 అని కమెంట్ చేసి డైరెక్ట్ సెండ్ చేస్తా. రేపటి రీల్లో వేరియబుల్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ సిరీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మన పేజీని ఫాలో చేసి పెట్టుకోండి.